ఈరోజు నువ్వు చూసే మనుషులు నీ కళ్ళకు పేదవారుగానో పనికిరాని వారుగానో ఉండొచ్చు. ఏమో రాబోయే రోజుల్లో వారు ఎంతటి ప్రయోజకులు అవుతారో ఎవరు ఊహించగలరు? ఆ యవనస్తును చూసి అందరూ హేళనగా ఎటకారంగా పర్మనెంట్ పేషెంట్ అని పిలిచేవారు. అందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడు తుమ్ముతూ దగ్గుతూ తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఆ తర్వాత రోజుల్లో ఓ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఈరోజు మనం మన ఇంట్లో ఉన్నాయే టీవీ, ఈ పరికరాన్ని సృష్టించింది అతనే స్కాట్లాండ్ దేశస్థుడు. అతని పేరు బెర్డ్. 1929 సంవత్సరంలో దాన్ని ఆవిష్కరించాడు. అందరూ కూడా హాయిగా ఏసీ రూముల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటూ వెలుతురులో సంతోషిస్తూ ఉంటే, కరెంట్ లేని ఇంట్లో ఉంటూ కనీసం కిరోసిన్ కూడా కొనుక్కోలేని దీనావస్థలున్నటువంటి అబ్రహాం లింకన్ వీధి దీపాల కింద చదువుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో అతను చదువుకున్న ఊరిలో ఆ దేశంలోనే అధ్యక్షుడయ్యాడు. ప్రతిరోజు ఆ పిల్లోని చూసి టీచర్ తిడుతూ ఉండేది. భరించలేక ఒక రోజున ఒక పేపర్ మీద ఇలా రాసింది: ఈ పిల్లోడికి మేము చదువు చెప్పలేం. ఆ పిల్లోడు స్లో లెర్నర్. అతనికి జ్ఞాపక శక్తి లేదు. అతనితో మేము విసిగిపోయాం. దయచేసి ఇక నుంచి ఆ పిల్లోడిని మా స్కూల్కి పంపకండి అని ఒక లెటర్ రాసి నిర్దాక్షిణ్యంగా క్లాస్ మధ్యలోనే ఆ టీచర్ పిల్లోని ఇంటికి పంపించేసింది. తల్లి తన ఒళ్ళో చేరదీసి చదువు, విద్యా, బుద్ధి నేర్పించింది. ఈ రోజున బల్బు కనిపెట్టింది అతని పేరు థామస్ అల్వా ఎడిసన్. చూసారా, వీళ్ళంతా ఒకప్పుడు పనికిరాని వారిని, ఎందుకు కొరగాని వాళ్ళని తోటి మనుషులు తీర్పు తీర్చారు. ఆ తర్వాత రోజుల్లో వారు ఊహించినంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు, వారు ఎవరైనా సరే, సహమనిషిగా గౌరవించి ప్రేమించి నీవు చూపవలసిన ప్రేమ ఆప్యాయతలు వారి పట్ల చూపించు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది.